ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 192, అంతకుముందు పాటల పుస్తకంలో 190. నా ప్రియమైన యేసు ప్రభు. 1వ చరణం, 2వ చరణము, 4వ చరణం ఆడుకుంటాం. 1, 2, 4. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 192, అంతకుముందు పాటల పుస్తకంలో 190. ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో ఆ ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడానే నాదాశ్రయం పొందితిని. దేవాని దయతోడానే నాదాశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా హృదయం మార్చితే దేవా కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితే దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదను దేవా నా యందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదను దేవా నా యందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. దయచేసి కూర్చుంటామండి. ప్రియులారా, బలలో పాల్పొందిన కొరకై నిర్గమాకాండము 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము
ఒకటో వచ్చిన ఒక నిమిషం పిల్లరా, 25వ అధ్యాయము 16 వచనాన్ని చదువుకుంటాం. నిర్గమా కాండం 25:16. ఆ మందసములో నేను నీకు శాసనములు ఉంచవలెను. తర్వాత 10వ వచనంలో వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. ప్రార్థన చేసుకుంటామండి. పరిచయంలో సహాయం చేయండి. వచ్చిన మీ ప్రజలందరినీ పట్టుదల తెలుస్తున్నాం. సండే స్కూల్ పరిచయంలో సహాయం చేయండి. పిల్లలను దీవించి ఆశ్రయించండి. వంట పరిచయంలో సహాయం చేయండి. వారి చంటి బిడ్డలు కూడా ఆరోగ్యం తెచ్చండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ప్రియులారా, వాస్తవంగా ఆరాధన వర్తమానంలో కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడు మోసే కాలంలో దేవుని మందిర నిర్మాణం కొరకై, దేవుని ఇంటికి తలుపులకు ఆ మందసం కొరకై, బలిపీఠం కొరకై, ధూప వేదిక కొరకై తుమ్మకర్రను వాడుకున్నాడు. ఇప్పుడు తుమ్మకర్ర చేయబడినటువంటి వాటిల్లో ఈ మందసం కూడా ఒకటి. ఈ మందసంలో ఏమున్నాయంటే దేవుని యొక్క శాసనములు. ఏమున్నాయండి? దేవుని యొక్క శాసనములు. ప్రియులారా, ఇప్పుడు స్కూలు ఏదైనా పాఠశాల ఉందనుకోండి. పాఠశాల అనగానే టీచర్లు ఖచ్చితంగా ఉంటారు, పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. పిల్లల దగ్గర పుస్తకాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ అనగానే అది పోలీస్ అధికారులు అందులో ఉంటారు. ఏదైనా తప్పు చేసిన వారికి చెరసాలు, ఖైదు ఉంటాయి ఎక్కడ కూడా. హాస్పిటల్ బయట పెట్టారు, ఇది పలాని నర్సింగ్ హోమ్ అని, అంటే ప్రజా వైద్యశాలను ఏదో ఒక నర్సింగ్ హోమ్ అని పెట్టారు. అంటే అక్కడ డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, వైద్యం చేసే వాళ్ళు ఉంటారు అర్థం. ఇప్పుడు మందసాన్ని చూసినప్పుడల్లా ఏం గుర్తుకు వస్తుందంటే దేవుని శాస్త్రాలు అందులో ఉన్నాయని, అనగా దేవుని యొక్క వాక్యము అందులో ఉంది అని గుర్తుకు వస్తుంది. ఇప్పుడు దేవుడే ఆరాధన వర్తంలో మనం చూసుకున్నాం. మనల్ని దేవుడు మందసంగా ఉంచుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆత్మచేత మనం దేవునికి నివాస స్థలంగా కట్టబడుతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో కలిగి ఉన్నాం. అయితే పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 3:16 చదవండి ప్రియులారా. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా దీనికి ప్రయత్నం చేయండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ చదవండి అక్క. ఏముంది అండి? క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనియుడి. ఇక్కడ మందసంలో దేవుని యొక్క శాసనాలు ఎలాగ ఉన్నాయో మనం కూడా ఒక మందసం లాంటి వారం దేవుని కొరకై. మనం ఈ లోకంలో మనం ఉన్న కాలంలో దేవుడు మనల్ని ఉంచినటువంటి సంఘంలో. ఇప్పుడు గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చదవండి. గలతీ 3:27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ చలక. ఇప్పుడు ప్రియులారా, ఈ మందసంలో ఏమనంటే దేవుని యొక్క శాస్త్రాలు, దేవుని యొక్క వాక్యం ఉంది. మనం కూడా ఈ లోకంలో మనం ఏమైనా క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మనము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ప్రియులారా, మన హృదయాన్ని వాక్యం చేత నింపుకుంటున్నాం. ఈ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే మనం ఈ వాక్యాలు ఒక మందసాన్ని చూపిస్తాయి. మందసంలో దేవుని యొక్క వాక్యం ఎలాగుందో మనము కూడా దేవుని ఇంట్లో దేవుని కొరకై మందసం వల్లే మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఇప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఒక వ్యక్తి నిజమైనటువంటి దైవభక్తులను కలిగిన వ్యక్తియా కాదా? ఒక కుటుంబము ఆ కుటుంబంలో దేవుని యొక్క వాక్యం ఉందా లేదా? ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వాక్యం ఉందా లేదా అని ఒక గుర్తు ఏంటంటే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఒక మందసం వల్లే నిజంగా మన కుటుంబాల్లో మనం ఉన్నామా? అనగా దేవుని వాక్యాన్ని కలిగినటువంటి హృదయం కలిగిన వ్యక్తులంగా మన కుటుంబాల్లో మనం ఉండగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని కలిగినటువంటి హృదయం కలిగిన వారంగా మన సంఘాల్లో మనం ఉండగలుగుతున్నామా అని మనం ప్రశ్నించుకుంటే ప్రియులారా, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని ఒక వ్యక్తి హృదయంలో కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ఒక దైవ సేవకుడు కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ఒక కుటుంబం కలిగినప్పుడు, మొట్టమొదటి వారి జీవితంలో ప్రభుతో సమాధాన పడాలని, ప్రభు వాక్యం చేత సరిచేయబడాలని పశ్చాత్తాప మనసు ఉంటుంది. ఏముంటుందండి? పశ్చాత్తాప మనసు ఉంటుంది. దావీదు భక్తుని యొక్క జీవితంలో జరిగే సందర్భం జరిగింది.
రెండవ సమూయేలు గ్రంథము 12:13 చదవండి. దేవుని వాక్యం మనలో ఉంది అనడానికి రుజువు ఏంటంటే 2 సమూయేలు 12:13 నేను పాపం చేస్తున్నని దావీదు చాలక. ఇక్కడ దావీదు దగ్గరికి ఒక సేవకుడు వచ్చినాడు. దావీదు అలాని పొరపాటు చేసినావు, తప్పు చేసినావు, అది నువ్వే ఎవరో కాదని చెప్పినప్పుడు దావీదు రాజు ఏం సిగ్గుపడలేదు. ప్రియులారా, ఏది కూడా సిగ్గుపడలేదు. అయ్యా వాస్తవంగా ఆ పాపం నేనే చేసి ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు వాస్తవంగా ఒక వ్యక్తి హృదయంలో వాక్యం ఉంది అని రుజువు ఏంటంటే దేవుని యొక్క వాక్యం కుటుంబం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, కుటుంబ వాక్యం ద్వారా వ్యక్తిగతంగా మనము దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం చేత మనము ఏమైపోతామంటే సరిచేయబడతాం. ఏమైపోతామండి? సరిచేయబడతాం. ప్రభు చేత సమకూర్చబడడానికి ఇష్టపడతాం. ప్రభు చేత ప్రభులోకి రావడానికి మనం ఇష్టపడతాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకు ప్రభుతో ఎందుకు ఒక వ్యక్తి హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే పశ్చాత్తాపం ఉంటుందంటే వారు దేవుని దృష్టిలో కనికరించబడాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది. సామెతల గ్రంథము 28:13 చదవండి ప్రియులారా. 28:13 చదవండి అక్క. ప్రియులారా, ఎందుకు పశ్చాత్తాపడతారంటే ప్రభు దగ్గర ప్రభు వాక్యం చేత సరిచేయబడతారంటే మా కుటుంబం దేవుని దృష్టికి కనికరించబడాలి. ఇదిగో నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, ఇదో ఈ పొరపాటు ఉన్నాయి. ఇవి లేకుండా ఉంటే ఇంకా నా కుటుంబాన్ని ఎంతగా దీవిస్తాడో దేవుడు. ఇవి లేకుంటే నా కుటుంబాన్ని ఇంకా ఎంత ఆశీర్వదిస్తాడో. ఈ బలహీనతలు నా దృష్టిలో నా జీవితంలో లేకుంటే నా పిల్లలను ఇంకా ఎంత అధికులుగా చేస్తాడో దేవుడు అని వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యం చేత సరిచేయబడడానికి ఇష్టపడతారు. ఒక విషయం చెప్పాలంటే బలలో పాలు పొందడానికి విషయం మనము గత సంవత్సరాలన్నీ కూడా ఎక్కడన్నా పొరపాట్లు, తప్పిదమ్ములు, ప్రభు దృష్టికి అవిధేతలు ఏమైనా ఉంటే పశ్చాత్తాపడతాం. మనం దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం మన హృదయంలో ఉందంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి సరి చేసుకొని బలలో పాలు పొందుతాం. ఇదేంటంటే ప్రియులారా, మనము మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుని యొక్క కనికరాన్ని పొందడానికి చాలాసార్లు మన తలంపులు ఎటుంటాయంటే మన జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లు, తప్పిదములు, అవిధేయతలు వీటిని విడిచిపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఆ కష్టంగా ఉండి విడిచిపెట్టుకోలేక దేవుడు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు నా పిల్లలను ఇంకా జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు మమ్మల్ని మా కుటుంబంలో జ్ఞాపకం చేసుకుంటే మా పరిస్థితి ఇట్నే ఉంటుందా, ఎందుకుంటే తిట్టా అనుకుంటాం చాలాసార్లు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వారు దేవుని యొక్క వాక్యం వారితో మాట్లాడుతున్నప్పుడు సరి చేయబడతారు. అందులో సందేహం లేదు. ఒక వ్యక్తి హృదయంలో వాక్యం ఉందని రుజువు ఏంటంటే ప్రియులారా, పశ్చాత్తాప మనసు ఉంటుంది. ఎప్పుడన్నా పొరపాటు చేసినప్పుడు, ఎక్కడన్నా దేవునికి అవిధేయత నడుచుకున్నప్పుడు వెంటనే ప్రభు దగ్గర మోకరించి, ప్రభా ఈ విషయంలో నేను పొరపాటు చేసినాను, లేదా క్షమించండి ప్రభా, నీ రక్తంతో నా హృదయాన్ని కడిగి పవిత్రపరచండి ప్రభా, సరి చేయబడుతుంది ఆ మనసు. దావీదు రాజుగా ఉండడానికి కారణం ఏంటంటే అంత ఆశ్రయించబడానికి ప్రియులారా ఒకటి పశ్చాత్తాప మనసుంది దావీదు రాజుకి. ఒకవేళ మనలో పొరపాటున నేను అనుకోండి, నేనైనా ఉండకూడని అలవాటు, నేను సేవ చేస్తూ కూడా మీ కళ్ళ ముందే అబద్ధం అని అనుకోండి, ఏదన్నా సేవకుడు అసలు అబద్ధం పడచ్చా అంటే ఎప్పుడన్నా అబద్ధం అంటే అసలు ఎంత నా సేవకుడిని నన్నే మీరు అంటారా అనేంత ఒక ఫీలింగ్ నాలో ఏంటండి, ఒక మనసు నాలో, మీరే నాకు చెప్పేవాళ్ళేనట్టుగా. ప్రియులారా, ఎప్పుడైతే నిజమే వాస్తవమే నేను కూడా సరి చేసుకోవాల ప్రభు దగ్గర నేను మనసులో ఒప్పుకున్నప్పుడు నా హృదయంలో వాక్యం ఉందని అర్థం. ఏదైనా సరి చేసుకొని చెప్తే అది కొన్నిసార్లు మన హృదయాన్ని కఠినమైపోతుంది. మాదేం పని సేవకునికి అంత అవసరమా, మా ఫలితం దేవుడు మాకు ఇచ్చే ఫలితం మాకు ఇచ్చాడు కదా అని చాలాసార్లు. ప్రభు ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, ప్రభు యొక్క రాకడ సమీపించింది. మనమందరము సేవకునిగా నేను, విశ్వాసులు మనందరము ప్రభు వాక్యం చేత సరి చేయబడాలని ప్రభు ఉద్దేశం, అంతే, వేరొకటి ఏం కాదు. రెండవదిగా ఏముంటుందంటే పక్షపాతం ఉండదు, న్యాయమైన మనసు ఉంటుంది. చదవండి ద్వితోపదేశకాండము 16:19.
ఒక వ్యక్తి హృదయంలో వాక్యం ఉందని రుజువు ఏంటంటే పశ్చాత్తాప మనసు ఉంటుంది. రెండోది పక్షపాతం ఉండదు. ద్వితీయోపదేశకాండం 16-19. నువ్వు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, చలక. ఏముందండి వాక్యంలో? పక్షపాతం చేయకూడదు. 20వ వచనం, నీవు జీవించి నీ దేవుడని యెహోవా చదవడక ఏం చేయాలండి? పక్షపాతం ఉండదు. ఆ సేవకుడు అయితే బాగుంటుంది, ఈ సేవకుడు అయితే బాగుంటుంది, ఆ సంఘం చూడు పెట్టందో, ఈ సంఘం చూడు పెట్టందో. పక్షపాతం ఉండదు. సేవకులు కూడా ఆ సంఘం అయితే బాగుంటుంది, ఈ సంఘం అయితే బాగుంటుంది, ఇటువంటి ఇదేంటంటే పక్షపాతం ఉండదు. అందరినీ సమానంగా ప్రేమించే మనసు ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే విషయంలో పక్షపాతం ఉండదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది పక్షపాతము ఉండకూడదని. ఎందుకు పక్షపాతం ఉండకూడదంటే 18వ కీర్తన క్షమించండి 18వ ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 13వ వచనం 18-13. నీవు నీ దేవుడిని యెహోవా యొద్ద యథార్థపరుడై ఉండాలి. ఏ పక్షపాతం ఉండకూడదు. ఏముండదండి? మన హృదయంలో వాక్యం ఉందని రుజువు ఏంటంటే పక్షపాతంతో మనం ఉండము, పక్షపాతంతో మనము కనిపించము. ప్రియులారా, యథార్థంగా ఉన్నప్పుడు, పక్షపాతం లేకుండా ఉన్నప్పుడు మనకు ఏం కలుగుతుందంటే 84వ కీర్తన 11 చదవండి అక్క. కింద చివరి వచ్చినాక, యథార్థంగా ప్రవర్తించు వారికి దేవుడు మాకు మేలు చేయాలని మనసు ఉంటుంది, కానీ పక్షపాతంతో నడుచుకునేటువంటి పరిస్థితులు గుండా కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాం మనం. అయితే దేవుని యొక్క వాక్యం మనలో ఉందని రుజువు ఏంటంటే కుటుంబ దాంపత్య జీవితంలో భర్తను భార్య నమ్మకంగా గౌరవించుకుంటారు, ప్రేమించుకుంటారు. కుటుంబాల్లో మన అత్తగారు కానీ మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు గౌరవిస్తాం, వారిని ప్రేమిస్తాం, పక్షపాతం లేకుండా. చాలా చోట్ల ఒక విచిత్రమైన కేసులు ఎట్లుంటారంటే మానసిక వ్యాధిగ్రస్తులు మాదిరి ఉంటారు. మానసిక వ్యాధిగ్రస్తులు, సైకియాట్రిక్ పేషెంట్లు. ఎప్పుడన్నా హాస్పిటల్కి పోతే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది పెద్ద హాస్పిటల్లో, మానసిక వ్యాధిగ్రస్తులు. అది డాక్టర్ లోపల కూర్చోబెట్టి గంట కానీ 2 గంటలు 3 గంటలు కానీ పేషెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్లు కూడా అట్టే ఉంటారు. అసలు ఈయన డాక్టరా కాదా అనిపిస్తుంది కొన్నిసార్లు. వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడే బాగుంటారు, అప్పటికప్పుడే ఒక విధంగా అయిపోతారు, అప్పటికప్పుడే మళ్ళీ దగ్గరికి కూర్చుంటారు. ఇదేంటంటే మానసిక ఒక జబ్బు, ఇది ఒక జబ్బు. ఇప్పుడు ఏంటంటే రక్షించబడి దేవుని వాక్యం ఉంటూ దేవుని యొక్క వాక్యం చేత మనం నడిపించబడుతూ ఈ లోకంలో క్రీస్తు ప్రేమ తెలిసి కూడా ఎన్నో కుటుంబాల్లో చాలా ప్రపంచంలో గురించి చెప్తున్న కేసులు పెద్ద విచిత్రమైన కేసులు ఏంటంటే కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులను పట్టించుకోరు, కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను గౌరవించరు, కుటుంబంలో ఉన్న అత్తమామ గారిని అస్సలు గౌరవించరు. వారు ధనవంతులైనా, ఉన్నతమైన వారైనా, పేదవారైనా. ఇది ఒక మానసిక తెగులు మాదిరి తయారైపోయింది లోకంలో. కానీ వారికి తెలియదు, మేము కూడా ఒక దినాన ముసలోళ్ళం అవుతాం, మా పిల్లల చేత మేము కూడా పోషించబడాలి కదా అని తెలియదు. అయితే ప్రియులారా, పక్షపాతం లేకుండా కుటుంబంలో దాంపత్య జీవితమైనా కుటుంబ జీవితమైనా లేకుండా మనం ఉన్నప్పుడు అది మన బిడ్డలు చూడగలుగుతారు. మా అమ్మ మా నాయన పక్షపాతం లేకుండా ఉన్నారు, మేము కూడా పక్షపాతం లేకుండా ఉండాలి, వారిని ప్రేమించలేని మనసు మన పిల్లలకు వస్తుంది. ప్రియులారా, పక్షపాతం లేని మనసు ఏంటంటే యథార్థతలోకి తీసుకుపోతుంది. యథార్థంగా మనం ఈ లోకంలో జీవిస్తే, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏం మేలు చేయక మానడు. ఇంతకంటే ఏం ఆధారం కావాలండి? ముందు మనం యథార్థంగా జీవించి, ముందు మన పక్షపాతం లేకుండా జీవించి చూస్తే అర్థమైపోతుంది మనకి. దేవుని యొక్క వాక్యం నీలో ఉందని రుజువు ఏంటంటే ప్రియులారా, పక్షపాతం లేకుండా జీవిస్తాం మనం. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, మన పనిచేసే చోటైనా, మన ఉద్యోగం చేసే చోటైనా పక్షపాతం లేకుండా ఉంటాం. ఇది అర్థం, ఇది ఒక గుర్తు మనకి. దేవుని యొక్క వాక్యం మనలో ఉందని గుర్తు ఏంటంటే ప్రియులారా, మరి పశ్చాత్తాపం కలిగే మనసు ఉంటుంది. రెండోదిగా పక్షపాతం ఉండదు. ఇంకా ఏముంటుంది? నమ్మకంగా ఉంటారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. సంఖ్యాకాండం 12:7.
అతడు సంఖ్యాకాండం 12:7 అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావంతో కాదు చలక. ఇప్పుడు దేవుడు మోసే గురించి చెప్తున్నాడు. మోసే ఎట్టున్నాడు అని దేవుని మందిరంలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనలో ఉంది అని గుర్తు ఏంటంటే దేవుని ఇంట్లో జరిగే ప్రతి వారకొడుకుల విషయంలో నమ్మకంగా మనం కనబడతాం. కుటుంబ ప్రార్థన చేసుకునే విషయంలో నమ్మకంగా మనం కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాం. వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే విషయంలో వ్యక్తిగతంగా నమ్మకంగా ఉండగలుగుతాం. తర్వాత ప్రియులారా ఇంకా ఏమంటే ఒక వ్యక్తిని ప్రేమించే విషయంలో నమ్మకంగా ప్రేమించగలుగుతాం. ఒక వ్యక్తిని గౌరవించే విషయంలో ప్రతి దాంట్లో ఏముంటుందంటే నమ్మకత్వం ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 3:5 చదవండి. హెబ్రీ 3:5 చదవండి ప్రియులారా. దేవుని లందిలో మోసే నమ్మకంగా ఉండి ఎట్టున్నాడని, దేవుని లందిలో మోసే నమ్మకంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము మోసే హృదయంలో ఉంది కనుక, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చలేని మనస్సు మోసలో ఉంది కనుక దేవుని దృష్టికి దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనలో ఉందని రుజువు ఏంటంటే ప్రియులారా నమ్మకంగా ఉండగలుగుతాం. వాక్యాన్ని చదివే విషయంలో నమ్మకంగా ఉంటాం. కుటుంబంలో నమ్మకంగా ఉండగలుగుతాం. సమాజంలో దేవునికి నమ్మకంగా సాక్షిగా జీవించగలుగుతాం. సంఘంలో నమ్మకంగా దేవుడిచ్చిన పరిచర్యలో మనం నమ్మకంగా ఉండగలుగుతాం. ఇది ఒక రుజువు ఏంటంటే పలాని సిస్టర్, పలాని అక్కలో, పలాని ఆంటీలో, పలానలో వాక్యం ఉంది. సేవకులకు రుజువు ఏంటంటే వారి పరిచర్యలో, వారి పనుల్లో దేవుని ఇంట్లో ఏదైనా అప్పచెప్పినప్పుడు నమ్మకంగా ఉండగలుగుతారు. అది ఏంటంటే ప్రియులారా దేవుని యొక్క వాక్యం చేత నింపబడినటువంటి హృదయాలు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలు ఇవన్నీ కూడా. మొట్టమొదటిగా పశ్చాత్తాపం కలిగిన మనసు ఉంటుంది. ఒక వ్యక్తి హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది అంటే పశ్చాత్తాప మనసు ఉంటుంది. రెండోదిగా పక్షపాతం ఉండదు. మూడోదిగా నమ్మకత్వం కలిగి ఉంటాం. ఈ నమ్మకత్వం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని మందిరంలో మంచి పరిచారకులుగా సిద్ధపరుస్తుంది. 101వ కీర్తన 6వ వచనం. 101:6 నా యొద్ద నివసించినట్లు ప్రియులారా చూడండి, నమ్మకస్తులు ఎట్లుంటారనండి దేవుని మందిరంలో మంచి పరిచారకులుగా ఉంటారు. దేవుని మందిరంలో సేవకుల దగ్గర నమ్మకమైన పరిచారకులుగా ఉంటారు. ఒక వ్యక్తి హృదయంలో వాక్యం ఉందనే రుజువు ఏంటంటే ప్రియులారా అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తారు. మధ్యలో ఏదైనా పని చేసి ఎవరైనా పిలిచారనుకోండి అడబడేసి పోతా ఉంటారు చాలాసార్లు. అది కాదు, అదేంటంటే అసలు సేవకులు కూడా చెప్పారు, అన్న మేము పోతున్నాము, అన్న అక్క మేము పోతున్నాము, అంకుల్ మేము పోతున్నాం అని ఎవరు కనిపించదు. ప్రియులారా మనమందరం దేంట్లో ఉన్నామంటే దేవుని యొక్క పరిచర్యలో మనం భాగస్తులుగా ఉన్నాం. అది మనం మర్చిపోతున్నాం. దేవుని యొక్క వాక్యం మనలో ఉంది రుజువు ఏంటంటే ప్రతి విషయంలో నమ్మకత్వం కలిగి ఉంటాం. అన్న వస్తున్నా అంటే ఖచ్చితంగా వచ్చే ఆ సమయానికి, అరే పని చేస్తున్నాం రండి అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే దేవుని మందిరంలో నమ్మకత్వం కలిగి ఉంటాం. ఈ నమ్మకత్వం ఏం చేస్తుంటే మనల్ని దేవుని మందిరంలో దేవుని పరిచారకుల దగ్గర మరి ఆశ్రదించబడినటువంటి స్థితిలోకి మనం తీసుకుపోతుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చదవండి ప్రియులారా. సామెతలు 28:20 నమ్మకమైన వారికి చాలక దీవెనలు మెండుగా కలుగును. మనకేమో దీవెనలు మెండుగా కావాలి ఆశ ఉంటుంది. ఇప్పుడు నాకుంది, నా ఇద్దరి పిల్లలకైతేనేమి, సేవకురాల విషయంలో అయితేనేమి, నా విషయంలో అయితేనేమి, దేవుడు నాకు ఇచ్చిన సంఘం విషయం అయితేనేమి, సంఘ ప్రజల విషయం అయితేనేమి, వారి పిల్లల విషయం అయితేనేమి, ప్రభా మెండైన దీవెనలతో సంఘం వారి పిల్లలు ఉండాలి ప్రభా, నాకు ఆశ ఉంది. అయితే మనము నమ్మకత్వంగా ప్రభు కొరకు మనం ఉండగలిగితే ఖచ్చితంగా మెండైన దీవెనల చేత మన కుటుంబాలను మన బిడ్డల దేవుడు నింపుతాడు. అందులో సందేహం లేదు. దేనికి నమ్మకంగా? లోకంలో ప్రతి చోట నమ్మకంగా ఉంటాం. బ్యాంక్ దగ్గర పోతే ఒక జిరాక్స్ సాలమ్మంటే 10 చేయించుకొని పోతాం, మళ్ళీ తక్కువ వచ్చే మళ్ళీ ఇంకోటి అడుగుతాడేమని. సచివాలయం గడికి పోతే ఆధార్ కార్డు ఒకటి తెచ్చుకోమా సాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బియ్యం కార్డు అన్నీ ఎత్తుకుపోతాం. ఏది అవసరం అయితే తీసుకో సార్ అని పెడతాం ముందర. ఇది ఒకటి సార్లేమ్మా ఎందుకు అంటే లేదు సార్ మళ్ళీ ఏమన్నా మీరు అడుగుతారేమని. చూడండి, మండల ఆఫీస్ కాడ పోతాం, ఒక చిన్న పాస్బుక్ సార్లు అంటే దానికి సంబంధించిన రికార్డు అంతా ఎత్తుకుపోతాం. ప్రతి చోట నమ్మకంగా ఉంటాం మనం. హాస్పిటల్ పోయినాం అనుకోండి, హాస్పిటల్కి పోతే
ఆ డాక్టర్ దగ్గర వెళ్ళాం కదా, ఆ డాక్టర్ ఫైల్ ఇంత ఉన్ననే అంతా తీసుకుపోతాం. కారణం ఏంది? 10 చోట్ల నమ్మకంగా ఉంటున్నాం. కానీ దేవుని ప్రేమించే విషయంలో, కుటుంబ ప్రార్థన చేసుకునే విషయంలో, వ్యక్తిగతంగా బైబిల్ చదువుకునే విషయంలో, దేవుని మందిరంలో దేవుడు ఇచ్చిన పరిచయ విషయంలో, చేసే విషయంలో ఎక్కడ నమ్మకంగా మనం ఉండలేకపోతున్నాం చాలాసార్లు. అయితే జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మన అందరం దీవించబడాలి, మనము మన కుటుంబాలు మెండైన దేవుని చేత నింపబడాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉందని గుర్తు ఏంటంటే నమ్మకంగా ఉండగలుగుతాం. చూడండి, దేవుని యొక్క వాక్యం నమ్మగలుగుతాం. ద్వితీయోపదేశకాండము 28:1. నమ్మకంగా మనము ఆయన పని మనం చేసినప్పుడు, నమ్మకంగా ప్రభు వాక్యం చేత ఏవైతే చెప్తున్నామంతో ఆ పని చేసినప్పుడు మనం హెచ్చించబడతాం. ద్వితీయోపదేశకాండం 28:1. శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా జనముల కంటే. ఇప్పుడు ఈ ఆశ మనకందరికి లేదా అండి? ఈ ఆశ మనందరికీ ఉంది. అందరికంటే కొంచెం మిక్కుటంగా ఉండాలి ప్రభువా. పిల్లలు వారి వస్త్రాలు కానీ, వారి చదువులు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ కొంచెం మిక్కుటంగా ఉండాలి ప్రభా. ప్రార్థన కూడా చేసుకుంటా అంటా మనం. నేనైతే చేసుకుంటా అంటా, ప్రభా మీరు ఇచ్చిన నాకు సంఘం అభివృద్ధి కావాల ప్రభా, 300గా ఆశీర్వదించబడాలి ప్రభా. నూరంతలుగా ఆశీర్వదించబడాలి ప్రభా నేను కోరుకుంటా. మనకు కూడా ఆశ ఉంటుంది. ఒక మార్గం ఏంటంటే నమ్మకంగా దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో అది చేసినప్పుడు మనం దీవించబడదాం. దేవుని యొక్క మనకు మన కుటుంబాలకు ఒక రహస్యమైన ఆశీర్వాదం వచ్చే మార్గం మీకు జ్ఞాపకం చేస్తా. యెహెజ్కేలు గ్రంథము కార్తీక్ చరణ్ ఏం చేస్తారా బేటా మీరు చరణ్ కార్తీక్ నువ్వు సండే స్కూల్ పిల్లోడువే పెద్దోడువే? పిల్లల మాదిరి బయటికి లోపలి తిరుగుతున్నావు. చూడండి పిల్లరా, యెహెజ్కేలు గ్రంథము 44:30. యెహెజ్కేలు గ్రంథము 44:30. ఒక్క నిమిషం అందరి తినక. యెహెజ్కేలు గ్రంథము 44:30 చదవండి అక్క. మీ ప్రతిష్టార్పణ అన్నిటిలోనూ, తొలుచులు వాటి అన్నిటిలోనూ, మొదటివియు ప్రథమ ఫలములు అన్నిటిలోనూ యాజకుల వగను. ఏంటంటే ఇది మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగుటకు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క సేవకుల విషయంలో ఒక ఆలోచన మనం కలిగి ఉండగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదము మన కుటుంబాలకు, మన బిడ్డలకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మా ఊరిలో మొట్టమొదటిగా ఒక సేవకుడు వచ్చినాడు మా ఊరికి, రూబెన్ అని. వచ్చిన తర్వాత ఒక్కడిగా వచ్చినాడు, వివాహం కాలేదు అన్నకి. డ్యూటీ అయిపోతానే వెంటనే ఎప్పుడు మందిరంలోనే, నేను ఇంటికాడ తక్కువే ఉండేది. డ్యూటీకి పోయినప్పుడు మాత్రమే డ్యూటీలో ఉండే, తర్వాత ఎప్పుడు మందిరంలోనే. మా నాయన చెప్పేవాడు మా అమ్మతో, ముందుగా అన్నం సిద్ధపరిచిన తర్వాత క్యారీ అన్నకి తీసిపెట్టి తర్వాత మనం తినాలి అని చెప్పేవాడు. ఎప్పుడన్నా పొరపాటున మర్చిపోయింది అనుకోండి వాళ్ళిద్దరికి వచ్చిన గొడవ, నేను మర్చిపోయానయ్యా క్యారీ తీయడం అన్నకని. మా అమ్మ లేదు, చెప్పింది గుర్తులేదు. మా నాయన అన్న దగ్గరికి తీసుకున్న తర్వాత సేవకుని దగ్గరికి ప్రార్థన చేస్తాడు కూర్చొని. అన్న తినంటే తిందాం, లేకపోతే లేదు. అన్నకు పెళ్లి కాలేదు కాబట్టి బ్యాచులర్గా ఉన్నాడు మా దగ్గర. మా ఊర్లో అన్న బట్టలు వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు, తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకుంటాడు, వైట్ అండ్ వైట్.
తమ్ముడు ఆ బట్టలని ఉతుకు అంటాడు. ఇంకా రాత్రి అంతా ఉతికిన తర్వాత తెల్లవారిన తర్వాత మళ్ళీ పిలుచాడు, తమ్ముడు ఇదే మరకలు చూడు ఎట్టున్నాయి అంటాడు. మళ్ళా మేము అనుకుంటాం ఉతికింది కాక మళ్ళీ మరకలు కూడా చూపించాడు ఈ మనిషి, ఉతికితే అర్థమవుతుంది మంచి కానీ నేను అనుకునేవాడిని. ప్రియులారా, సేవకులకు పరిచర్య చేయడం ద్వారా మీరేదో నా బట్టలు ఉతకమని చెప్పేది, దేవుని యొక్క మందిరంలో దేవుడిచ్చిన పరిచర్యలు నమ్మకంగా మనం ఉండగలిగితే మనకు కలిగే ఆశీర్వాదాలు చెప్తున్నా. ఆ సేవకుడు అన్న ఒక మాట అనేవాడు, ఎప్పుడంటే 2008-9 సంవత్సరాలలో ఆ సమయంలో జరిగిన సందర్భం చెప్తున్నా. తమ్ముడా, నీళ్లు పోయేవాని మీద నీళ్లు కుమ్మరించబడిన వాక్యం ఉంది. ఏదో దినాన్ని నేను దేవుడు సేవకునిగా చేసుకుంటాడు. తమ్ముడా, నువ్వు సేవకులకి ఇంత పరిచయం చేస్తున్నావు దేవుని మందిరంలో అని అంటుండేవాడు. ఏది సేవనా, ఈ సేవ నా చేతే అవుతుంది అసలు అనుకునేవాడిని. ప్రియులారా, మనము మన కుటుంబాలు దీవించబడాలన్నా ఆశ్రయించబడాలన్నా ఇది ఒక రహస్యమైన మార్గం. దేవుని సేవకుని ప్రేమించే విషయంలో నా స్థానంలో ఏ దైవ సేవకులు ఉన్నా, స్థానికంగా దైవ సేవకులు చాలాసార్లు ఈ దినాల్లో వచ్చిన తెగులు ఏంటంటే, స్థానికంగా ఉన్నటువంటి దైవ సేవకుల గురించి పెద్దగా ఆలోచన చేసేవారు తక్కువ అయిపోయినారు, కరువు అయిపోయినారు. ఎక్కడో బయట ఉండే సంఘ సేవకుల గురించి ఆలోచన కలిగి ఉంటారు. ఎక్కడో వారగుడుకలో ఉపవాస ప్రార్థన చేసి సంఘంలో సమయం కేటాయించి ఆన్లైన్ పేర్లు ఉపవాసం ఉండి కుటుంబంలో వ్యక్తిగతంగా ఆన్లైన్ పేరు ప్రతి చోట సంఘం స్థానిక సంఘం కొరకు కాపరి సంఘం కొరకు ప్రయాసపడతాడు. కొన్నిసార్లు కొంతమంది నమ్మకత్వం లేక ఎక్కడెక్కడో మనసు పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనసు. వీళ్ళంతా ఏంటంటే ఎవరి సంఘంలో ఉండేటువంటి సేవకులకు ఆ సంఘం మీద మనసు ఉంటుందండి. ఈ సంఘంలో సేవ చేస్తున్న సంఘం పైన మనసు ఉంది, బయట సంఘ విశ్వాసులు కాడికి పోవడం కానీ బయట సంఘస్థులు కాడికి పోవడం కానీ అసలు ఎప్పుడు చేయను. ఎప్పుడన్నా పోయినా పిలిచినా కూడా నేను పోను, నాకు అవసరం లేదు. నా సంఘాన్ని దేవుడు ఇచ్చినాడు, ఆ సంఘం ఆత్మీయత కొరకు నేను ప్రయాసపడతా, ఆ సంఘం ద్వారా దేవుడు నా అక్కర తీర్చాడు అంతే. ప్రియులారా, మనకిచ్చిన దైవ సేవకుని విషయంలో ఏ సేవకుడు ఉన్నా సేవకుని విషయంలో మన తినే ఆహారం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదంలో ప్రతి దానిలో ముందుగా దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి తీసిపెట్టి తర్వాత మనం వాడుకున్నాం అనుకోండి, అది మనకు ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యం చెప్తున్నా, సత్యం చెప్తున్నా. ఈ నూతన సంవత్సరం సందర్భంగా జ్ఞాపకం చేసే మాట అండి, ఇది పెద్ద ఆశీర్వాదం ఇది మనకి పెద్ద ఆశీర్వాదం. ఆ విధంగా మనం చేస్తూ ఒక తల్లి ఆమె అన్నం వండుతూ రోజు కొన్ని పిరికటి బియ్యం తీసి ఒక డబ్బాలు వేసుకుని వేస్తుంటుంది. నేను అడిగిన ఎందుకు ఆమె అట్ట చేస్తుంది అని వాళ్ళ కూతుర్ని అడిగితే, అన్నం వండే ప్రతిసారి మా అమ్మ పిరికటి బియ్యం ఆ డబ్బాలు ఎత్తి పెడుతుంది, అవన్నీ అయిన తర్వాత ఒకసారి దేవునింటికి తీసుకుపోతుంది. ఆ డబ్బా నిండిన తర్వాత ప్రతి దాంట్లో ఏదైనా కొనుక్కున్నాం, అయ్యో ఇది దేవుని మందిరానికి, ఇది దేవుని సేవకులు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు, ఒక ఆత్మీయ ఆలోచన. ప్రియులారా, ఇదంతా ఏంటంటే మనల్ని హెచ్చుగా ఉంచడానికి, దేవుడు మన కుటుంబాలను హెచ్చుగా ఉంచడానికి ఇదొక రహస్యమైన మార్గం. ఇది ఒక రహస్యమైన మార్గం. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా నమ్ముతామో, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి కొరకై ఎంతగా మనం ప్రయాసపడతామో మన ద్వారా ఎంతో ఆశీర్వాదం మన కుటుంబానికి ఉంటుంది. ఆయనకి ఇవ్వాల్సిన భాగంలో నమ్మకంగా ఉండగలుగుతాం. ముందుగా దేవుని యొక్క వాక్యం మనలో ఉందని గుర్తు ఏంటంటే, మన స్థానిక సంఘంలో ఆయనకి ఇవ్వాల్సిన భాగంలో నమ్మకంగా మనం ఇవ్వగలుగుతాం. అది కూడా గుర్తు. నీ స్థానిక సంఘం కొరకు నువ్వు ఎంతవరకు ప్రయాసపడుతున్నావు, నీ స్థానిక సంఘం కొరకు, నీ స్థానిక సేవకుని కొరకు నీ క్రయధనం ఎంత, నిజంగా నువ్వు నమ్మకస్తులంగా ఉండామా లేదా అని ఇదే మనకు రుజువు అండి. ఇదే రుజువు మనకు. చాలాసార్లు ఈ ఆలోచన లేక కొన్నిసార్లు మనము ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు ప్రభు చేసే మేలుల విషయంలోనే ఇంత ఆనందం ఉంటే మనకు ఇంకా ప్రభుకి ఇవ్వాల్సిన భాగం నమ్మకంగా ఇచ్చి, ఇంకా ప్రభు ఇచ్చిన పరిచయం నమ్మకంగా ఉంటే ఇంకా ఎంత ఆశీర్వాదమో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే. ఒక విషయంలో చెప్పాలంటే ద్వితోపదేశకాండం 8:1 ప్రకారం హెచ్చుగా ఉంచుతాడు మన కుటుంబాలని, మన బిడ్డలను. ప్రియులారా, ఇదేంటంటే నమ్మకంగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యం మనలో ఉంది అని రుజువు ఏంటంటే, ఆయన ఇంటికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉంటాం, వాక్యాన్ని చదివే విషయంలో నమ్మకంగా ఉంటాం, కుటుంబంలో పెద్దలను గౌరవించే విషయంలో నమ్మకంగా ఉంటాం, ప్రతి వారిని ప్రేమించే విషయంలో నమ్మకంగా ఉంటాం, స్థానిక దైవసేవకుని ప్రేమించే విషయంలో నమ్మకంగా ఉంటాం,
దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం నమ్మకంగా ఆయనకి ఇవ్వాల్సిన భాగాలు ఆయనకి ఇస్తాం. ఇదేంటంటే దేవుని యొక్క వాక్యం మనలో నేను చూపించేటువంటి ఇది ఒక రుజువులు ఇవన్నీ కూడా. ప్రియులారా, ఇంకా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంది అని రుజువులు ఏంటంటే మొట్టమొదటిగా తర్వాత దేవుని నమ్ముతాం, తర్వాత దేవుని సేవకుని పైన కూడా నమ్ముతాం. చూడండి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనం. 2వ సమూయేలు 7:28. యెహోవా నా ప్రభువా, ఇంతక కిందక, నీవు నీ దాసునేనా, నువ్వు దేవుడు గనక నీ మాట సత్యం. ఇది ముందుగా దేవుడు ఈ వాక్యాన్ని సత్యమని నమ్ముతాం. దేవుని యొక్క వాక్యం మనలో ఉందని రుజువు ఏంటంటే ఈ వాక్యాన్ని మనం నమ్మగలుగుతాం. తర్వాత ఏం కనపడుతుందంటే నిర్గమాకాండము 14:31 చదవండి. నిర్గమాకాండం 14:31. యెహోవా గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిన గనక యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ప్రియులారా, సేవకుడు నమ్మకంగా వారి కొడుకులు జరిపిస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, గృహ దర్శిస్తున్నాడు. సేవకుని మాదిరి మనం కూడా నమ్మకంగా ఉండగలిగితే ఇంకా మనకి ఎంత ఆశీర్వాదం. చూడండి, దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు మన కాపరి ఎవరో మనం గుర్తించగలుగుతాం. మొట్టమొదటిగా మన కాపరి అక్కర్లేదో చూడగలుగుతాం, మన సంఘం యొక్క అక్కర్లేదో చూడగలుగుతాం, దేవునికి వచ్చేటువంటి వారి యొక్క అక్కర్లేదో చూడగలుగుతాం. వారి కొరకు ఏమైనా ప్రార్థన చేయాలా. ముఖ్యంగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి మన తల్లిదండ్రులను గౌరవిస్తాం, పెద్దలను గౌరవిస్తాం, భర్తకు లోబడి విధేయత కలిగి ఉంటాం, భార్యను ప్రేమిస్తాం, పిల్లలను దైవికంగా పెంచుకుంటాం. దేవుని యొక్క వాక్యం అని సత్యమని నమ్మినప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రియులారా నమ్ముతాం మనం. ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు దేవుని నమ్ముతాం. దేవుడు మనకిచ్చిన కాపరిని కూడా ప్రేమిస్తాం. దేవుడు మనకిచ్చిన కాపరి విషయంలో కూడా నమ్మకం ఉంచుతాం. ప్రియులారా, మన జీవితంలో ఇదేంటంటే ఇది గొప్ప ఆశీర్వాదానికి మనల్ని నడిపించుకుంటూ పోయేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని యొక్క వాక్యం నీలో నాలో ఉందని రుజువు ఏంటంటే మన వస్త్రధారణ తెలుపుతుంది. వస్త్రధారణలో కూడా మాదిరికరంగా ఉంటారు, మాదిరికరమైన జీవితం కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారండి? మాదిరికరమైన జీవితం కలిగి ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది 1 తిమోతి 4:12 చదవండి, ముగించుకుంటాం. 1 తిమోతి 4:12 చదవండి ప్రియులారా. చదవండి అక్క. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను మాదిరికరంగా ఎట్టుంటారండి? మాదిరికరం అంటే మాటల్లో లోకస్తులు మాట్లాడుతున్నారు, ఏమో లోక సంబంధమైన మాటలు. దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే అటువంటి పదాలు మన నోటికుండా రావు. మన వస్త్రధారణ తెలుపుతుంది మనం క్రీస్తు బిడ్డలమా కాదా అని. మనం వేసుకునే బట్టలు తెలుపుతాయండి వీరిలో క్రీస్తు ఉన్నాడా లేదా అని. ఒక మాదిరికరమైన జీవితం జీవించగలుగుతాం. దేవుని యొక్క వాక్యం మనలో ఉంది రుజువేందంటే ఒక మాదిరికరం ఉంటుంది మనలో. మన బట్టలు చెప్తాయి ఈ అబ్బాయి విశ్వాస కాదా, ఇవి ప్రభువుని నమ్మిందా లేదా, ఈ యొక్క ప్రభువును ఆరాధించేదే కాదా, ఈ అన్న ప్రభువును కలిగి ఉన్నా లేదా అర్థమైపోతుంది. మన వస్త్రాధారణ తెలుపుతుంది మనం ప్రభువును కలిగి ఉన్నామా లేదా, మనం ప్రభువులో విశ్వాసంలో ఉన్నామా లేదా, ప్రభుతో నమ్మకంగా సవాసం కలిగి ఉన్నామా లేమని మన వస్త్రధారణ తెలుపుతుంది. మాదిరికరమైన జీవితం కలిగి ఉంటాం దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే. చూడండి ప్రియులారా, 1 పేతురు రాసిన పత్రిక 2:22. 1 పేతురు 2:22. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏందండి, పాపం చేయలేదు చాలక. ప్రభు పేరు చెప్పి పాపం చేసే వాళ్ళు ఉన్నారు. ప్రభు పేరు చెప్పి పాపం చేసేవారు ఉన్నారు. ప్రభు పేరు చెప్పి అబద్ధం ఆడే వాళ్ళు ఉన్నారు. ప్రభు పేరు చెప్పి చాలా టీవీలో ఎక్కువ అయిపోయినాయి. ఇంకా ఈ దొంగ పాస్టర్లు, దొంగ సేవకులు చేసేటువంటి మోసాలు, పాపాలు టీవీలో ఎప్పుడైనా చెప్తుంటారు. దేవుని సేవ పేరుతో అక్రమంగా నడుచుకునేటువంటి సేవకులు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పాను.
ప్రియులారా, ఒక మాదిరికరమైన జీవిత విధానం అనేది మనల్ని మన వస్త్రధారణ చెప్తుంది. ఈయన దైవికత్వంగా ఉన్నాడా లేదా, ఈ కుటుంబం దేవునిలో ఉందా లేదా, ఈ కుటుంబంలో దేవుని యొక్క వాక్యం ఉందా లేదా అని అర్థమైపోతుంది. మన ఇండ్లు, మన వాతావరణము, మన పిల్లలను చూస్తేనే అర్థమైపోతుంది వీళ్ళ తల్లిదండ్రులు విశ్వాసులా కాదా అని. ఒకవేళ దేవుని యొక్క వాక్యం మనలో ఉందనుకోండి, మన పిల్లలకు మనం నేర్పగలుగుతాం. పెద్దలను గౌరవించడము, దైవ సేవకులను గౌరవించడము, తల్లిదండ్రులను గౌరవించడము, తర్వాత బయట వ్యర్థమైన బూతు మాటలు కానీ అల్లరితో కూడా ఆటపాటలు కానీ వీటితో సవాసం లేకుండా ప్రయాసపడతాం. మా పిల్లల విషయం చెప్తున్నా, ఇంట్లో ఆ రూమ్లో ఎప్పుడన్నా నా కళ్ళ ముందు కుర్చీలో కూర్చుంటారు. నేను కూర్చొని నా కళ్ళ ముందు కూడా కుర్చీలో కూర్చొని నేను మా పిల్లలు కూర్చుంటే ఏమవుతుంది, కుర్చీలో మా కళ్ళ ముందు కూర్చుంటే ఏమవుతుంది చెప్తా నేను. దేవసేవకుల పిల్లలు మీరు ముందు తల్లిదండ్రులను గౌరవించేది మీరు నేర్చుకోండి అని. ఎప్పుడు కూర్చోరు. ఒకవేళ బస్సుపై కూర్చునే కూడా మా ఎదురుగా కుర్చీలో ఏమి రా అంటేనే వెంటనే దిగి కింద కూర్చుంటారు. ఈ దినాల్లో సేవకుల ముందన్నే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవాలి ఉన్నారు. సేవకులు ఎప్పుడన్నా గృహ దర్శించుకు పోయినప్పుడు సేవకుడు కింద కూర్చుంటే కుర్చీల మీద కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ప్రిస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటాం. మేము ఎక్కడ పోయినా కూడా చాలామంది చెప్తుంటారు, తల్లుల అన్నగారు అన్న పైన కూర్చోవడం నా భయం. మాకు ఎప్పుడు కూర్చోడానికి ఇష్టపడ్డా. ఏంటంటే ప్రభువును మనం కనపరచాలా. మనం కూర్చునే స్థలంలో ప్రభువుకు మహిమ రావాలా. అక్కడ కుర్చీలలో కూర్చో, ఒకవేళ వృద్ధాప్యం ఎక్కువై నడవలేని స్థితిలో ఉండి ఇబ్బందికరంగా ఉంటే కూర్చొనే ప్రార్థన చేయొచ్చు, నిలబడుకునే ప్రార్థన చేయొచ్చు, ఎవరికి ఏం చేసుకో కూర్చొనే వాక్యం చెప్పుకోవచ్చు. మనం కూర్చున్నా, మనం మాట్లాడినా, మనం ఏం చేసినా దేవునికి మహిమ ఉండాలి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనలో ఉంది, మన పిల్లలో ఉంది అని రుజువు ఏంటంటే పిల్లారా, మాదిరికరమైన జీవితం కలిగి ఉంటాం. ఎటువంటి జీవితం అండి? మాదిరికరం విశ్వాసులు మాదిరికరంగా ఉండమని చెప్తున్నాడు వాక్యం. అబ్రహాము ఒక మాదిరికరంగా ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినాడు. మనము మన కుటుంబం, మన పిల్లలు ఓ ప్రత్యేకమైన వారంగా సిద్ధపరుచుకుంటాం. మనలో వాక్యం ఉందని రుజువు. అది మనలో వాక్యం ఉందని రుజువు. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం, నాకు సంగీతం పూర్తిగా రాదు, కానీ సంగీతం అంటే ఇష్టం నాకు. ఎప్పుడన్నా బస్సులలో పోతున్నప్పుడు కానీ, ఎక్కడన్నా పోతున్నప్పుడు కానీ, ఎక్కడన్నా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టింటారు రోడ్ల మీద, మంచి మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి, అసలు గిటార్ పట్టుకొని, తర్వాత అన్ని మంచి మంచి విలువైనటువంటి లక్షలు విలువ చేసి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. సంగీతం అంటే ఇష్టమే నాకు. కొన్నిసార్లు అవి చూడడానికి కూడా ఇష్టం ఉండదు నాకు, పోనీ మనసు ఒప్పదు. సంగీతం వింటే ఇష్టమే, కానీ ప్రియులారా కారణం ఏంది? ఒక మాదిరిగా జీవితం మనకు చాలా అవసరం. నేను అనుకున్నా, నా దేవుని మందిరంలో దేవుడు ఇచ్చినటువంటి సంగీతం కంటే ఎక్కువేం కాదనుకుంటా నేను. ఒక మాదిరికరం ఉంటుంది. మనం దేవుని యొక్క వాక్యం మనలో ఉంది రుజువు ఏంటంటే ఒక మాదిరికరమైన జీవితం కలిగి ఉంటాం. దేవుని యొక్క వాక్యం మనలో ఉంది రుజువు ఏంటంటే పిల్లరా పశ్చాత్తాప మనసు కలిగి ఉంటాం. దేవుని యొక్క వాక్యం మనలో ఉందంటే దేవుని విషయం, అన్ని విషయాలు నమ్మకంగా ఉండగలుగుతాం దేవుని విషయంలో. ఒకవేళ నమ్మకంగా ఉండలేదనుకోండి, వాక్యం మనలో లేదని అర్థం. వాక్యమే మనలో లేకుంటే మన ప్రార్థన ప్రభు వింటాడా? నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అప్పుడు అనుగ్రహింపబడిన వాక్యం ఉంది. వాక్యమే మనలో లేనప్పుడు మన ప్రార్థనకు జవాబు వచ్చుదండి. వాక్యం మనలో ఉంటే ప్రతి విషయంలో నమ్మకంగా ఉండగలుగుతాం, ప్రతి వారికి కూడా రాగలుగుతాం. ఒకవేళ రావడానికి అనుకూలత లేదా, ఏదైనా అనారోగ్యం ఉందా, ఊళ్ళో లేమా, ఎక్కడైనా అత్యవసర పని పడిందా, ప్రభు కూడా చూస్తుంటాడు మనల్ని. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, మోసే తుమ్మకర్రతో మందసాన్ని చేయమన్నాడు. మందసంలో ఏమున్నాయండి? దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే ఆ మందసాన్ని చూసినప్పుడల్లా, ఇది మందసం అనుకోండి, ఈ మందసం చూసినప్పుడల్లా మందసంలో ఏమున్నాయండి? వాక్యం ఉంది. మందసంలో వాక్యం ఉంది అని గుర్తుకొస్తుంది. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మనందరం క్రీస్తుని ధరించుకున్నాం. మరి క్రీస్తు ప్రజలను మనల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా అతనిలో వాక్యం ఉంది, ఆమెలో వాక్యం ఉంది, ఆమెలో ప్రభు ఉన్నాడు, ప్రభు ఆమెతో నివాసం ఉన్నాడు, వారి కుటుంబంలో ప్రభు ఉన్నాడని చూడగలగాలి.
ప్రభు మనతో ఉన్నాడు అనే విషయాన్ని చూడాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యం మన హృదయంలో ఉందంటే కనుక వారం వారం సరిచేయబడతాం, వారం వారం పశ్చాత్తాపడతాం. దావీదు వలె ఒప్పుకొని విడిచిపెడతాం. మనం దావీదు వలె మన పొరపాటు తప్పిదలు ఒప్పుకొని విడిచిపెడతాం. మనం పశ్చాత్తాప మనసు ఉంటుంది, నమ్మకత్వం ఉంటుంది. ప్రియులారా, అంతమంది పక్షపాతం ఉండదు. చాలాసార్లు మన స్థానిక సంఘంలో మన సేవకుడు ఎంత ప్రయాసపడి సేవ చేసినా ఏదిలే సేవ చేసుకుంటాడు. బయట సేవకులు ఏం చేసుకున్నా పెద్ద వింతగా కనపడుతుంది మనకు. మన స్థానిక సంఘంలో సేవకులు వారకుడులు అయితేనేమి, అన్ని సువార్తలు అయితేనేమి, సండే స్కూల్ పరిచయలు అయితేనేమి, అన్నీ ఎంత ప్రయాసపడి పెద్ద లెక్క ఉండదు మనకి. బయట సేవకులు చేసేటువంటిది పెద్ద ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి. ఆ సేవకుడు చూపెట్టుందో, ఆ సేవకురాలు చూపెట్టుందో ఈ సేవకుడు. ఒకసారి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నింపుకొని మన సేవకులు చేసే పరిచయం మనం చూడగలిగితే మనకు అర్థమైపోతుంది వీరు పరిచయం చేస్తున్నారు లేదా అని. ప్రియులారా, బిడ్డలు కూడా అంతే కదండి. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో, నాకు డబ్బులు ఇవ్వాలంటే వెంటనే ఒక 2,000 3,000 ఎంతో కొంత పంపిస్తాం. నాకేమరా మా నాయన ఉన్నాడో పంపించాం. ఆ తల్లిదండ్రులు ఎటువంటి చెప్పులు వేసుకుంటున్నారో, ఆ తల్లిదండ్రులు ఆ పొలాలలో ఎండకి ఎంత ఎండిపోతున్నారో, ఆ తల్లిదండ్రులు చలికి ఎంత తడిచిపోతున్నారు, వర్షానికి ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పనుల గుండా వెళ్ళిపోతున్నారో అసలు తెలియదు వారికి. అందుకొరకు ఆ విలువ తెలియక చాలామంది బిడ్డలు లగ్జరీకి అంతే సుఖ విలాస అలవాటు పడి చదువులు పాడు చేసుకొని భంగపరుచుకొని నాశనం చేసుకుని చివరికి తల్లిదండ్రులు ఏమో కష్టపడేలా చదివించి తీరా ఉద్యోగం రావాల్సిన ఉద్యోగం రాకుండా సోమవారంగా మళ్ళీ ఈ ముసలు అయిపోయిన తల్లిదండ్రుల మీదనే వచ్చి పడతారు. చదువుకుంటే మంచి చదివే కానీ ఉద్యోగం లేదు. శ్రద్ధగా చదువుకుంటే ఎందుకు ఉండదు ఉద్యోగం? శ్రద్ధగా మనసు పెట్టింటే మా తల్లిదండ్రులు కష్టాడుతుంది, వారెంత కష్టపడి నాకు సహాయం చేస్తున్నారో వారిని సంతోషపడాలని మనసు తపన హృదయంలో ఉంటే సంతోషపడగలుగుతాం. ప్రియులారా, ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మన స్థానిక కాపరి ప్రయాసం మనకు కొన్నిసార్లు అర్థం కాదు. అసలుగా అర్థమే కాదు. అసలు విలువ కూడా ఉండదు. కొన్నిసార్లు కొంతమందికి అయితే అసలు విలువ కూడా ఉండదు. వీరు నా ఆత్మీయ క్షేమం కొనడానికి వచ్చినటువంటి నా సంఘానికి దేవుడు పంపించే సేవకులని కూడా ఆలోచన ఉండదు కొన్నిసార్లు. ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే, దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే ఒక ఆత్మీయ ఆలోచన మనం ముందుకు వెళ్దాం. ఈయన నా ఆత్మీయ కాపరి, దేవుడు నాకు ఇచ్చినాడు, ఈయన చెప్పింది నేను చేయాలి, దేవుని మందిరంలో నమ్మకత్వం కలిగి నేను ఉండాలి, దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము నమ్మకంగా ప్రభుకి ఇవ్వాల్సిన బాగా ప్రభుకి ఇవ్వాలి. ఇది వాక్యం నీలో ఉందని రుజువు. ఇది వాక్యము మనలో ఉందని దానికి రుజువు ఇది. ప్రియులారా, ఈ తుమ్మకర్రతో మందసాన్ని దేవుడు చేయమని చెప్పినాడు. మందసంలో దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే ఇన్ని ఆత్మీయ అనుభవాలు కూడా వెళ్ళిపోతాం మనం. దేవుని యొక్క వాక్యం మనలో హృదయంలో ఉంటే పశ్చాత్తాపడే మనసు ఉంటుంది. తర్వాత పక్షపాతం ఉండదు, నమ్మకంగా ఉండగలుగుతాం, వాక్యాన్ని నమ్ముతాం, దేవునిపై నమ్మకాన్ని ఉంచుతాం, చివరిగా మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవిస్తాం మనం. ఒకవేళ కొన్నిసార్లు మనం వినే మాటలు చులకనగా అనిపించవచ్చు, ఒకవేళ ఆశమాశగా అనిపించవచ్చు, కానీ ఒక దినాన ప్రభు ఈ లోకాన్ని రాబోతా ఉన్నాడు. మనం విన్న మాటలు అన్నిటి అప్పుడు అనిపిస్తుంది, ఒరే నమ్మకంగా ఉండగలిగింటే బాగుండేది అని. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని పరిచయం చేసింటే బాగుండేది అనిపిస్తుంది. ప్రియులారా, మనం ఒక మందసమలే ఉండాలి. మన సంఘంలో, మన గ్రామంలో, మన కుటుంబంలో దేవుని యొక్క వాక్యాన్ని చూపించేటి వారంగా మనం ఉండాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూపించకుండా మనమే చూపించుకుంటుంటాం, మనమే కనబడుతుంటాం. వాక్యం అసలు కనబడదు. మందసాన్ని చూసిన ప్రతిసారి దేవుని యొక్క శాసనాలు ఆ మందసంలో ఉన్నాయి, దేవుని యొక్క వాక్యం ఆ మందసంలో ఉందని గుర్తుకొస్తుంది. ప్రభువుని నమ్మిన మనము, బలంలో పాల్పొంది మనము ఎవరన్నా చూడగలుగుతా వచ్చినారా ఈ వ్యక్తి హృదయంలో వాక్యం ఉందని? ఎవరన్నా చూడగలుగుతా వచ్చినారా ఈ తల్లి హృదయంలో వాక్యం ఉందని? ఎవరన్నా ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పగలిగేటువంటి అనుభవంలో మనం ఉన్నామా? ఇదిగో ఈ తల్లి దేవునికి నమ్మకంగా ఉంది. అటువంటి స్థితిలో మనం ఉండగలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను ద్వితోపదేశకాండం 28:1 ప్రకారము హెచ్చుగా ఉంచుతాడు. మన కుటుంబాలని, మన బిడ్డలని, మన సంఘాన్ని. ఒక నూతన సంవత్సరం తీర్మానం చేసుకుందాం ప్రియులారా. మనకు నచ్చిన మాటలు, మనకు నచ్చిన ప్రవర్తన, మనకు నచ్చిన చూచేవి, మన వస్త్రధారణ అన్నీ కూడా ఎట్లుండాలంటే
అన్ని పాతి పెట్టాల. ఒక మాదిరికరమైన జీవితం జీవించడం చాలా ప్రాముఖ్యం. మనం మోకరిద్దాం, బలంలో పాలు పొందుతాం. యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో బలంలో పాలు తెలిసినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభావ సహాయం చేయండి. మన సంవత్సరం ఈ యొక్క వాక్యం కలిగినటువంటి విద్యార్థులు అనేక చూసిన సహాయం ప్రార్థిస్తున్నా.